కులరహిత సమాజం కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మిట్టపల్లి శ్రీనివాస్ అన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ సిపిఐ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ నిర్మాణం చేసిన ఘనుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో రాజ్యాంగం వల్ల ప్రజల హక్కులు కాపాడబడుతున్నాయని వారు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితులపై మహిళలపై దాడులు పెరిగాయని, దీనికి నిదర్శనం మణిపూర్ ఘటనే అని తెలిపారు. తిరిగి బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేస్తుందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పోల్, పేర్కు సంపత్, సాంబయ్య, నాయకులు మామిడాల సత్తి, శ్రీనివాస్, మామిడి గోపి, మొండి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను రామకృష్ణపూర్ సిపిఐ పట్టణ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి అట్టడుగు ప్రజల కొరకు మరి రిజర్వేషన్లు తెచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ బి అంబేద్కర్ 130వ జయంతిని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇలా పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఇంకా అట్టడుగు మరి అంటరానితనంగా ఇలా దళితులను చూడడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ దాడులు చేయడం అనేది జరుగుతూ ఉంది. అవన్నిటి కూడా అరికట్టాలని చెప్పి ఇలా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాలలో మరి దళితులపై, మహిళలపై హత్యలు, అత్యాచారాలు మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ మణిపూర్ ఘటనకు పోయేటువంటి తీరిక లేదు. కానీ ఇలా ఎన్నికలలో 400 సీట్లకు పైగా వస్తాం, మరి మోదీ ప్రభుత్వం వస్తా అని చెప్పి ప్రగాఢ పలుకుతూ ఉన్నారు. ఇలా కమ్యూనిస్టు పార్టీగా ఇలా విధంగా ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 137వ జయంతి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలా ఏదైతే ఈ దేశంలో మతోన్మాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఓడగొట్టడానికి వామపక్షాలు, సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా ఐక్యంగా ఇలా ఇండియా కూటమిగా ఏర్పడి ఇలా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఏదైతే కులాల మధ్య, మతాల మధ్య, ఇలా హిందూ ముస్లింల మధ్య ఇలా ఏదైతే తీసుకొస్తూ ఉన్నారో వాటికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.